కుమారి మాధవులకి పెళ్లి జరుగుతోంది. వాళ్ళు వనజాపురం అనే గ్రామంలో నివసిస్తూ ఉంటారు. అలా కొన్ని సంవత్సరాలు గడుస్తాయి. వాళ్ళకి నిరోష అనే ఒక కూతురు ఉంటుంది. నిరోషకి 10 సంవత్సరాలు. వాళ్ళు ఎంతో సంతోషంగా ఉంటారు. అదే సమయంలో భర్త మాధవ్కి ఒక యాక్సిడెంట్ జరుగుతోంది. ఆ యాక్సిడెంట్లో మాధవ్ మరణిస్తాడు. నిరోష కుమారి ఇద్దరూ ఎంతగానో బాధపడుతూ ఉంటారు. అలా కొన్ని రోజులు గడుస్తాయి. కుమారి నిరోషాని తీసుకుని తన పుట్టింటికి వెళ్ళిపోతుంది. అలా ఉండగా ఆమె భర్త ఉద్యోగం కుమారికొస్తుంది. కుమారి సంతోషంగా తన ఉద్యోగం చేసుకుంటూ 4 రూపాయలు పోగు చేస్తూ కుటుంబాన్ని గడుపుతూ ఉంటుంది. అలా రోజులు గడుస్తాయి. ఆఫీస్లో శంకర్ అనే ఒక వ్యక్తి కుమారికి పరిచయం అవుతాడు. శంకర్ ఆమెతో కొంచెం చనువుగా ఉండటంతో ఆఫీస్ వాళ్ళందరూ వాళ్ళ గురించి చాలా తప్పుగా అనుకుంటారు. అతను ఒకరోజు కుమారితో ఇలా అంటాడు. కుమారి గారు, మీకు ఎప్పటినుంచో ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. నేను మిమ్మల్ని చాలా ఇష్టపడుతున్నానండి. మీరు ఒప్పుకుంటే నేను మిమ్మల్ని పెళ్లి చేసుకుంటాను. ఏవండి, మీరు తెలిసి మాట్లాడుతున్నారో తెలియక మాట్లాడుతున్నారో నాకు అర్థం కావట్లేదు. నాకు ఈ ఉద్యోగం వచ్చింది నా భర్త చనిపోవడం వల్ల. మాధవ్ గారు నా భర్త. నాకొక పాప కూడా ఉంది. పెళ్ళయి పిల్లలున్న నన్ను మీరెలా పెళ్లి చేసుకుంటారు? ఏంటి మీరు చెప్పేది? నిజమా? మీకు పెళ్ళై పిల్లలు కూడా ఉన్నారా? నేనింకా మాధవ్ చనిపోవడంతో మిమ్మల్ని ఏదో ఊరి నుంచి ఇక్కడికి ట్రాన్స్ఫర్ చేశారనుకుంటున్నాను. అలా ఏం కాదండి, నేను చెప్పేది నిజం. అయినా సరే, మరేం పర్వాలేదు. నేను మిమ్మల్ని మీ పాపని బాగా చూసుకుంటాను. నన్ను నమ్మండి అని శంకర్ చెప్తాడు. అందుకు కుమారి కొంత సమయం కావాలి అని అక్కడి నుంచి వెళ్తుంది. శంకర్ ఆమె చెప్పే సమాధానం కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. అలా కొన్ని రోజులు గడుస్తాయి. వాళ్ళిద్దరూ చాలా సంతోషంగా బయట తిరుగుతూ ఉంటారు. ఒకరోజు వాళ్ళు బయట తిరిగి చాలా ఆలస్యం అవుతుంది. అతను ఆమెతో ఇలా అంటాడు. కుమారి, నేను నిన్ను వదిలిపెడతాను. కారులో కూర్చో. ఇప్పటికే చాలా ఆలస్యమైంది. అందుకు కుమారి సరే అంటుంది. ఇద్దరూ కారులో వెళ్తారు. కుమారి ఇంటి ముందు కారు ఆగుతోంది. తన తల్లి కుమారి ఇంకా రాకపోవడంతో గడప దగ్గర ఎదురు చూస్తూ ఉంటుంది. కుమారి కారులో నుంచి దిగడం చూస్తుంది. ఆమె చాలా ఆశ్చర్యపోతుంది. ఇక ఆ కారు అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఆమె ఇంట్లోకి వచ్చిన వెంటనే తల్లి కుమారితో ఇలా అంటుంది. ఎవరమ్మా అతను? ఇంత సమయం వరకు నువ్వు ఇంటికి రాకుండా ఉంటే నేనెంత కంగారు పడుతున్నానో తెలుసా? అర్ధరాత్రి వరకు ఏం చేస్తున్నావు? ఎవరతను? అమ్మా, నేను మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. అతను మా ఆఫీస్లోనే పనిచేస్తాడమ్మా. నేనంటే చాలా ఇష్టం. నన్ను పెళ్లి చేసుకుంటా అంటున్నాడు. ఆ విషయం మీకు ఎప్పటి నుంచో చెప్పాలనుకుంటున్నాను. కానీ నాకు ధైర్యం సరిపోలేదమ్మా. ఇంత దూరం వచ్చిన తర్వాత కూడా చెప్పకుండా ఉంటే నన్ను తప్పుగా అర్థం చేసుకుంటావు అని కుమారి అసలు విషయం చెప్పేస్తోంది. ఆ మాట విని తల్లి చాలా సంతోషపడుతుంది. నీకంటూ బంగారు భవిష్యత్ ఇస్తానంటే వద్దు అని ఎందుకంటావమ్మా? మీ ఇద్దరు పెళ్లి చేసుకోండి. నాకు చాలా సంతోషంగా ఉంటుంది. మీరు కూడా కొత్త జీవితం మొదలుపెట్టినట్లు ఉంటుంది. వాళ్ళ తల్లిదండ్రులతో నేను మాట్లాడతానమ్మా. అందుకు ఆమె సరే అంటుంది. ఇక ఆ మరుసటి రోజు ఉదయం ఆమె అతని తల్లిదండ్రుల దగ్గరికి వెళ్తోంది. అక్కడ జరిగిన విషయం అంతా చెప్తోంది. అందుకు వాళ్ళు, ఒక పాప ఉన్న అమ్మాయికి మళ్ళీ పెళ్ళేంటి? మా అబ్బాయికి మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేస్తాం. ఈ సంబంధం మాకొద్దు అని సమాధానం చెప్తారు. ఇంతలో శంకర్ అక్కడికి వస్తాడు. అంటే భర్త చనిపోయిన వాళ్ళు మరో పెళ్లి చేసుకోకూడదా? అదే భార్య చనిపోతే మరో పెళ్లి చేసుకోవచ్చు. మరి భర్త చనిపోతే మాత్రం భార్య మరో పెళ్లి ఎందుకు చేసుకోకూడదు? ఎవరు ఏం చెప్పినా సరే నేను మాత్రం ఆమెనే పెళ్లి చేసుకుంటాను. శంకర్ అలా మొండిపట్టు పట్టడంతో అందుకు వాళ్ళ అమ్మా నాన్న సరే అంటారు. ఇక కొన్ని రోజుల తర్వాత వాళ్ళిద్దరికీ పెళ్లి జరిగిపోతుంది. ఇక ఆ భార్యాభర్తలిద్దరూ అలాగే కూతురు నిరోష ముగ్గురు ఒకచోటే ఉంటారు. నిరోష రోజు స్కూల్కి వెళ్ళి తిరిగి వస్తూ ఉంటుంది. అలా ఉండగా ఒకరోజు పాప తండ్రి దగ్గరికి వెళ్తుంది. నాన్న, ఈరోజు మాకు స్కూల్లో చాలా ఆటలు ఆడించారు. అన్నిట్లో నేనే మొదటి బహుమతి పొందాను నాన్న. ఇదిగోండి నాన్న, నేను సంపాదించిన బహుమతులు అని నిరోష తన బహుమతులు చూపిస్తుంది. ఆ సమయంలో అతను చాలా పని చేసుకుంటూ ఉంటాడు. ఆమెను చూసి చాలా కోపగించుకుంటాడు. నేను చాలా హడావిల్లో ఉన్నాను, మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళు అని కోపంగా అరుస్తాడు. ఆ మాటలు వినగానే ఆమెకు చాలా భయం కలుగుతోంది.
ఏడ్చుకుంటూ తన తల్లి దగ్గరికి వెళ్తోంది. ఏమైందమ్మా? ఎందుకలా ఏడుస్తున్నావు? అమ్మా, నాన్నకు నేనంటే ఇష్టం లేదా? ఎప్పుడు నన్ను తిడుతూనే ఉంటున్నాడమ్మా. నేను ఏం చేశానమ్మా? ఈ బహుమతులు తీసుకెళ్ళు నా తప్పా? లేదమ్మా, నాన్న ఏవో పనుల హడావుడిలో ఉన్నట్టున్నాడు. నువ్వేం బాధపడకు. అని అంటుంది తల్లి. అందుకు ఆమె సరే అన్నట్టుగా ఊరుకుంటుంది. ఇక అలా రోజులు గడుస్తాయి. అతను ఆమెను ఏదో వంకతో తిడుతూనే ఉంటాడు ప్రతిరోజు. ఆ పాపని ఆ తండ్రి అసలు సరిగా చూసుకునేవాడు కాదు. ఒకరోజు పాప ఇంట్లో బంతితో ఆడుకుంటూ ఉంటుంది. ఆ బంతి వెళ్ళి తండ్రికి తగులుతోంది. దాంతో అతనికి చాలా కోపం వచ్చేస్తోంది. నీకసలు బుద్ధుందా? బంతి ఆటలు బయట ఆడుకోవాలి, ఇలా ఇంట్లో కాదు. బా, ఎంత పెద్ద దెబ్బ తగిలింది నాకు. అస్సలు నిన్ను ఇలా వదిలేయకూడదు అంటూ ఒక కర్ర తీసుకుంటాడు. ఆమెను కొట్టడానికి వస్తూ ఉంటాడు. నిరోష చాలా భయపడిపోతూ ఉంటుంది. వద్దు నాన్న, నన్ను కొట్టకండి నాన్న. తప్పైపోయింది, నన్ను కొట్టకండి నాన్న. ఏమండి, ఏం జరిగింది? ఆమెను ఎందుకు కొడుతున్నారు? అసలు ఏం జరిగింది? అని అడుగుతోంది. అతను కోపంగా జరిగిన విషయం చెప్తాడు. ఏదో తెలుసో తెలియక అలా చేసిందని ఆ మాత్రం దానికి అలా కొట్టేస్తారా? చిన్నపిల్ల కదండి, చాలా బాధపడుతుంది. అంటూ అతనికి సర్ది చెప్తుంది. అతను కోపంగా కర్రను పక్కకు విసిరేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. పాపం నిరోష భయపడుతూనే ఉంటుంది. ఆ రోజు అలా గడిచిపోతుంది. ఆ మరుసటి రోజు ఆమె చాలా భయపడ్డం వల్ల దడుచుకొని జ్వరం వస్తుంది. ఆ విషయం భార్య భర్తతో చెప్తోంది. అతను ఏమాత్రం పట్టించుకోడు. నేను ఆఫీస్కి వెళ్ళాలి, చాలా ముఖ్యమైన పనుంది, నువ్వు చూసుకో అదేదో అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. పాపం తల్లి కూతురికి సేవలు చేస్తూ ఉంటుంది. జ్వరం ఎక్కువ కావటంతో డాక్టర్ని పిలుస్తుంది తల్లి. అతను ఫ్యామిలీ డాక్టర్ కావడంతో జాగ్రత్తలు చెప్పి మందులిస్తాడు. ఆ మందులు వాడండి అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు డాక్టర్. తల్లి ఆమెను చూసుకుంటూ సమయానికి మందులు అందిస్తూ ఉంటుంది. అలా కొన్ని రోజులు గడుస్తాయి. కుమారి మళ్లీ గర్భం దాలుస్తోంది. ఆ విషయం తెలుసుకున్న భర్త శంకర్ చాలా సంతోషపడతాడు. పాప కూడా సంతోషపడుతుంది. అయితే నాతో పాటు ఆడుకోవడానికి తమ్ముడు గాని చెల్లి గాని వచ్చేస్తారు అంటూ చాలా సంతోషపడుతుంది నిరోష. ఇక అలా రోజులు గడుస్తాయి. ఒకరోజు భార్య భర్తతో ఇలా అంటుంది. ఏవండి, నా మొదటి పురుడు కూడా మా పుట్టింట్లో పోసుకోలేదు. అందుకు నేను చాలా సమస్యలు పడ్డానండి. మళ్ళీ ఆ సమస్య పడకూడదని అనుకుంటున్నాను. నన్ను మా పుట్టింట్లో వదిలిపెట్టండి. సరే అయితే పాపను కూడా తీసుకొనెళ్ళు. పాపని తీసుకెళ్తే ఎలా చెప్పండి? స్కూల్కి వెళ్తుంది కదా, బాగా చదివే పిల్ల. నెలలు నెలలు ఇంట్లో ఉండడం మంచిది కాదండి. అసలే వాళ్ళ స్కూల్లో చాలా స్ట్రిక్ట్గా ఉంటుంది. పాప ఇక్కడే ఉంటుందండి. మీరు పాపని జాగ్రత్తగా చూసుకోండి అని అంటుంది కుమారి. అందుకతను ఏమీ మాట్లాడ్డు. ఇంతలో పాప అక్కడికి వస్తుంది. అమ్మా, నాకు ఎలాంటి బాధ లేదు. నాన్న నేను బాగా చూసుకుంటాను. నాన్న కూడా నన్ను చాలా బాగా చూసుకుంటారు. నువ్వు మాత్రం నా గురించి బెంగ పెట్టుకోకు అని అంటుంది నిరోష. ఆ మాటలకి పెద్దగా నవ్వుకుంటుంది కుమారి. ఆ తర్వాత అతను కుమారిని తీసుకొని తన పుట్టింట్లో వదిలిపెట్టి మళ్ళీ తిరిగింటికొస్తాడు. పాప వంట చేయటం, తండ్రికి సేవ చేయడం లాంటివి చేస్తూ ఉంటుంది. కానీ అతను ఏమీ పట్టించుకోడు. అలా ఉండగా ఒకరోజు అతనికి తీవ్రమైన జ్వరం కలుగుతోంది. అతను చలికి వణుకుతూ ఉంటాడు. నిరోష తండ్రిని చూసి భయపడుతూ వెంటనే తన ఫ్యామిలీ డాక్టర్కి ఫోన్ చేస్తుంది. అతను అక్కడికి వస్తాడు. అతను మందులు, ఇంజెక్షన్లు ఇస్తాడు. సెలైన్ కూడా అందిస్తాడు. పాపతో ఆ డాక్టర్ ఇలా చెప్తారు. చూడు పాప, మీ నాన్నకి జ్వరం చాలా ఎక్కువగా ఉంది. మీ అమ్మ ఎక్కడికి వెళ్ళారు? పాప జరిగిన విషయం మొత్తం చెప్తోంది. అయితే నువ్వు జాగ్రత్తగా చూసుకోవాలమ్మా. సమయానికి మీ నాన్నకి మందులు అందించాలి. 3 గంటలకు ఒకసారి ఈ మందులు తప్పనిసరిగా వాడాలి అని చెప్పి డాక్టర్ మందులిస్తాడు. అందుకు ఆమె సరే అంటుంది. తండ్రిని నిరోష చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటుంది. భగవంతుడా, మా నాన్నకి జ్వరం తగ్గిపోయేలా చెయ్యి అంటూ దేవుణ్ణి ప్రార్థిస్తుంది. 3 రోజుల తర్వాత అతను జ్వరం నుంచి కోలుకుంటాడు. అప్పుడు డాక్టర్ ఇంటికొస్తాడు. మీ పాప చాలా మంచిది. మిమ్మల్ని కంటికి రెప్పలా చూసుకుంది. లేదంటే మీ పరిస్థితి ఎలా ఉండేదో. ఈ 2 రోజులు కూడా ఈ మందులు వాడండి అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు డాక్టర్.
శంకర్ అప్పుడే పాప వైపు చూస్తాడు. పాపా, నేనంటే నీకు చాలా ఇష్టం కదా. నేను మాత్రం నీ పట్ల చాలా కఠినంగా ప్రవర్తించాను. నీకు జ్వరం వచ్చినప్పుడు కనీసం పట్టించుకోలేదు. కానీ నువ్వు మాత్రం కన్నతల్లిలాగా సేవలు చేశావు. నీకు చాలా కృతజ్ఞతలమ్మా. నాన్న, ఎందుకలా బాధపడుతున్నారు? మీరు మా నాన్న కదా. నేను చూసుకోకపోతే ఎవరు చూసుకుంటారు నాన్న? ఇక ఆ మాటలకి అతను మరింత బాధపడతాడు. అప్పటి నుంచి పాపను తన సొంత బిడ్డలాగా చూసుకుంటూ ఉంటాడు. ఇక కొన్ని నెలలు గడుస్తాయి. కుమారి ఒక మగబిడ్డకు జన్మనిస్తోంది. ఇక వాళ్ళంతా ఆ బిడ్డను చూసుకుని మురిసిపోతూ సంతోషంగా జీవిస్తూ ఉంటారు. అలా ఉండగా ఒకరోజు నిరోష ఒంటరిగా కూర్చుని చాలా బాధపడుతూ ఉంటుంది. అప్పుడు తండ్రి అక్కడికి వస్తాడు. అమ్మా నిరోష, అక్కడ నా మొబైల్ ఉంది, తీసుకొనిరా అని నిరోషాని పిలుస్తాడు. అందుకు నిరోష ఏమీ మాట్లాడకుండా అలాగే ఉంటుంది. తండ్రి ఆమెను పదే పదే పిలుస్తూ ఉంటాడు. అయినప్పటికీ ఆమె ఏమీ మాట్లాడకుండా అలానే కూర్చుంటుంది. ఆ మాటలు విన్న తల్లి వెంటనే ఫోన్ తీసుకొని తన భర్తకు అందిస్తుంది. నువ్వు తీసుకొచ్చావేంటి? నిరోష ఎక్కడికెళ్ళింది? చాలా సమయం నుంచి పిలుస్తూనే ఉన్నాను, కానీ సమాధానమే రాలేదు. నువ్వు తీసుకొని వచ్చావు, ఏమైంది? ఏమోనండి, నాకు తెలీదు. ఏంటో బెల్లం కొట్టిన రాయిలాగా ఒక మూల కూర్చుంది. ఏమడిగినా ఏ సమాధానం చెప్పట్లేదు. అందుకతను ఏమీ మాట్లాడకుండా అలా ఉండిపోతాడు. ఇక భార్య అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఆమె వంటగదిలో పనిచేస్తూ ఉండగా పిల్లాడు ఏడవటం మొదలు పెడతాడు. నిరోషా, అబ్బాయి ఏడుస్తున్నాడు, వెళ్ళి పాల డబ్బా అందించమ్మా. అప్పుడు కూడా నిరోష ఏమీ మాట్లాడకుండా అక్కడే కూర్చుంటుంది. అలా కూర్చొని ఏదో ఆలోచిస్తూ ఉంటుంది నిరోష. పిల్లవాడు అలా ఏడుస్తూనే ఉంటాడు. తల్లి ఎంత పిలిచినా కూడా ఆమె ఏమీ సమాధానం చెప్పదు. వెంటనే ఆమె పిల్లవాడి దగ్గరికి వెళ్ళి అతనికి పాల డబ్బాను అందిస్తుంది. ఇక ఆమె చాలా కోపంగా నిరోష దగ్గరికి వెళ్తుంది. ఏమైంది నీకు ఈరోజు? చెప్పిన మాట వినట్లేదు? పిచ్చి పట్టిందా లేక దయ్యం పట్టిందా అని అంటుంది. ఆ మాటలకి నిరోష ఏడుస్తుంది. నేను కూడా మిమ్మల్ని అదే అడగాలనుకుంటున్నానమ్మా. నన్నెవరూ పట్టించుకోవట్లేదు. నాన్న గాని నువ్వు గాని ఇద్దరు పిల్లవాడి గురించి ఆలోచిస్తున్నారు. నాకేమీ అర్థం కావట్లేదు. నన్నెందుకు మీరు దూరం చేస్తున్నారమ్మా? అని పెద్ద పెద్దగా ఏడుస్తుంది నిరోష. ఆ మాటలు విన్న తల్లి ఇలా అంటుంది. అయ్యో, నువ్వెందుకు అలా అనుకుంటున్నావమ్మా? అని ఆమె దగ్గరికి వెళ్తుండగా పాప ఏడుస్తూ లోపలికి పరిగెడుతోంది. ఇక అప్పుడే తండ్రి అక్కడికొచ్చి భార్యతో ఇలా అంటాడు. ఏమైంది? పాప ఏడుస్తుందెందుకు అని అడుగుతాడు. మనం పాపని సరిగా చూసుకోవట్లేదంటండి అని చెప్తుంది. అందుకతను ఆలోచనలో పడతాడు. ఇక వాళ్ళిద్దరూ కూర్చొని ఒకరితో ఒకరు ఇలా అనుకుంటారు. నిజమే కదా, మనం బాబు పుట్టిన దగ్గర నుంచి పాపని దూరం పెడుతున్నాం. అది మనకు అనిపించకపోయినా పాప మనసు చాలా బాధగా అనిపించుంటుంది అని వాళ్ళిద్దరూ చాలా బాధపడతారు. వెళ్దాం పదండి, పాప దగ్గరికి వెళ్దాం. ఆమెతో కాసేపు సరదాగా మాట్లాడొద్దాం పదండి. ఇక వాళ్ళిద్దరూ అలాగే పాప దగ్గరికి వెళ్తారు. పాప చాలా బాధపడుతూ ఉంటుంది. ఆమె వాళ్ళతో ఏమీ మాట్లాడకుండా ఒక మూలను కూర్చుంటుంది. ఆ తల్లిదండ్రులు పాపతో ఇలా అంటారు. నిరోష, మమ్మల్ని క్షమించాలి. నువ్వు మమ్మల్ని చాలా బాగా మిస్ అవుతున్నావు కదా. మేము పిల్లాడి మాటల్లో పడి నిన్ను పట్టించుకోవట్లేదు అనుకుంటున్నావు కదా. క్షమించమ్మా. అప్పుడు ఆ పాప ఏడుస్తూ వాళ్ళిద్దరితో ఇలా అంటుంది. అమ్మా, నాకు నువ్వు నాన్న తప్ప ఎవరున్నారు? మీరిద్దరు నన్ను దూరం పెడితే అప్పుడు నేనేం చేయాలమ్మా? నాకు చాలా బాధగా ఉంది. అంటూ నిరోష ఏడుస్తుంది. వాళ్ళిద్దరూ నిరోషని ఓదారుస్తారు. ఇక మళ్ళీ వాళ్ళు పాపతో ఎప్పట్లాగానే సంతోషంగా కలిసి ఉంటారు. ఇక ఆ రోజు గడిచిపోతుంది. ఆ మరుసటి రోజు తండ్రి యొక్క తల్లి అక్కడికొస్తోంది. ఆమె తన మనవణ్ణి చూసి ఎంతగానో సంతోషపడుతుంది. అబ్బా, నా మనవడు ఎంత బాగున్నాడో, ఎంత ముద్దుగా ఉన్నాడో. నాయనమ్మా, బాగున్నావా? ఇదిగో మంచినీళ్ళు తీసుకో. అని మంచినీళ్ళిస్తుంది నిరోష అక్కడికొచ్చి. నువ్వింకా ఎక్కడే ఉన్నావా? ఈ ఇల్లు వదిలిపెట్టి వెళ్ళేలాగా లేవుగా. ఆ మాటలకి కొంచెం బాధపడుతూ అక్కడి నుంచి వెళ్తుంది నిరోష. ఆమె కొడుకు దగ్గరికి వెళ్తుంది. ఒరేయ్, నీకిప్పుడు కొడుకు పుట్టాడ్రా. ఆ పిల్ల నీ కూతురు కాదు కదా. అనాథాశ్రమంలో చేర్పించేస్తే సరిపోద్ది. ఇంకా ఎంతకాలం ఇలా ఉంటారు చెప్పు? ఏదో ఒకరోజు దూరం పెట్టాల్సిందే కదా. అమ్మా, ఎందుకు నువ్వు ఇలా మాట్లాడుతున్నావు? ఆ పిల్ల నాకు పుట్టకపోయినా నా కూతురే. ఆమె లేకపోతే ఇప్పుడు ఈరోజు నేను ఈ స్థానంలో ఉండేవానే కాదు.
డెంగ్యూ వచ్చి నేను బాధపడుతుంటే నా కూతురు ఎంతో సేవ చేసింది నాకు. అలాంటి నా కూతుర్ని ఎలా వదిలిపెట్టమంటావు అని తిడతాడు. ఆ మాటలన్నీ చాటుగా తన భార్య వింటుంది. ఆమె తన మనసులో ఇలా అనుకుంటుంది. నా భర్త చాలా మంచివాడు. భగవంతుడా, నాకు ఇలాంటి వ్యక్తినిచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. ఇక అతని తల్లి తనతో ఇలా అంటుంది. సరేలేరా, నువ్వు నా మాట అసలు ఎప్పుడు విన్నావు గనక ఇలా అయితే నేనేం చేయలేనులే గాని నీ కూతురు అంటే నాకు మనవరాలేగా. కొన్ని రోజులు నేను దాన్ని మా ఇంటికి తీసుకుని వెళ్తానులే. నాకు అలవాటు పడుతుందంటే నేనే చూసుకుంటాను. ఏమంటావు? మీ కోడల్ని అడిగి చెప్తానులే. ఇక అందుకు ఆమె సరే అంటుంది. అదే విషయాన్ని అతను తన భార్యకి చెప్తాడు. ఏవండి, ఇందాక మీరు అత్తయ్య మాట్లాడుకోవడం నేను విన్నాను. మీ అమ్మగారికి పాప అంటే అస్సలు ఇష్టం లేదు. అలాంటప్పుడు ఆ ఇంట్లో పాప ఉన్న సరిగ్గా చూసుకోదండి. అలాంటి సమయంలో ఎందుకు పాపను అక్కడికి పంపించడం? ఇక అప్పుడు ఆ మాటలు విన్న తర్వాత అక్కడికి వస్తుంది అత్తగారు. చూడు కోడలా, నేను నా కొడుకు మనసులో ఏముందో తెలుసుకోవడం కోసం మాత్రమే అలా అన్నానులే. నాకు ఎలాంటి చెడు ఉద్దేశం లేదు. నువ్వు నన్ను చాలా తప్పుగా అర్థం చేసుకుంటున్నావు. అయ్యో అత్తయ్య, నన్ను క్షమించండి. నేను నిజంగానే పొరపాటుగా ఆలోచించాను అత్తయ్య. మీ మనవరాల్ని మీరు తీసుకెళ్ళండి అని అంటుంది. అందుకు ఆమె చాలా సంతోషపడుతూ పాపతో ఇలా అంటుంది. పాపా, నువ్వు మా ఇంటికి వస్తావు కదా? ఆమె మొదట్లో రాను అని సమాధానం చెప్తుంది. కానీ వాళ్లే బలవంతంగా ఆమెను ఒప్పించి తనతో పాటు పంపిస్తారు. ఆమె పాపను తీసుకొని వాళ్ళ ఊరెళ్తుంది. అక్కడ కొన్ని రోజులు గడుస్తాయి. అక్కడ ఆ పాపకి ఆమె నరకాన్ని చూపిస్తూ ఉంటుంది. ఓసై, నువ్వు అడ్డం ఉన్నావే. నా కొడుకు కోడలకి నువ్వు లేకపోతే ఎంత బాగుంటుందో. నా మాట విని ఆ బావిలో పడి చచ్చిపో, లేదంటే ఏదన్నా ఆశ్రమానికి వెళ్తానని చెప్పు మీ నాన్నతో అని అంటుంది ఆ పాపతో. అందుకు నిరోష బాగా ఏడుస్తూ ఉంటుంది. ఎందుకు నానమ్మ, నేనంటే నీకు అంత కోపం? నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు? ఇలా చిత్రహింసలు పట్టడానికా? దయచేసి నన్ను మా ఇంటికి పంపించు అని పెద్దగా ఏడుస్తూ ఉంటుంది నిరోష. అయినా కూడా ఆమె అసలు మాట విందు. చూడు, నువ్వు ఈ రెండింట్లో ఏదో ఒక విషయం చెప్పాల్సిందే, లేదంటే ఇలాగే నిన్ను కొడతా తిడతా ఉంటాను. నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళిపోవడమా లేదా చచ్చిపోవడమా జరగాలి అని చాలా కఠినంగా మాట్లాడుతూ ఉంటుంది. పాపం ఏమీ చేయలేక ఆ పాప చాలా బాధపడుతూ ఉంటుంది. నాన్నకి నేను వద్దని చెప్పినా కూడా ఇక్కడికి పంపించారు. ఇక్కడ నేను నరకం అనుభవిస్తున్నాను. ఎవరైనా నా కోసం రండి అంటూ చాలా బాధపడుతుంది. అలా పాప చిత్రహింసలు పడుతూ అక్కడే ఉండిపోతుంది. 1-2 వారాల తర్వాత ఒకరోజు భార్యాభర్తలిద్దరూ ఒకరితో ఒకరు ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు. ఏమండి, పాప వెళ్ళి చాలా రోజులవుతుంది. నాకెందుకో పాపను చూడాలనిపిస్తుందండి. ఊరికెళ్ళి పాపను చూసొద్దామా? అందుకు భర్త సరే అంటాడు. ఇక వాళ్ళు వాళ్ళ బాబుని చంకన పెట్టుకుని పాపని చూడ్డం కోసం ఊరికెళ్తారు. ఇక భార్యాభర్తలిద్దరినీ చూసిన అతని తల్లి చాలా కంగారు పడుతూ ఉంటుంది. ఏంట్రా, చెప్పా చేయకుండా వచ్చారేంటి? బాగున్నారా? అందుకు వాళ్ళు బాగానే ఉన్నామని సమాధానం చెప్తారు. అది విన్న ఆమె సంతోషపడుతుంది. అత్తయ్య, నా కూతురు ఎక్కడా కనబడట్లేదు. ఆడుకోవడానికి బయటికెళ్ళిందమ్మా అని సమాధానం చెప్తుంది. అందుకు వాళ్ళు సరే అంటారు. ఇక చాలా సమయం తర్వాత ఆమె వంట సిద్ధం చేయటానికి సరుకులు ఇంట్లో లేకపోవడంతో ఇలా అంటుంది. ఒరేయ్, నేను సరుకులు తీసుకొని వస్తాను, మీరిక్కడే ఉండండి, ఎక్కడికి వెళ్ళకండి. అందుకు వాళ్ళు సరే అంటారు. ఇక ఆమె అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. కొంత సమయం తర్వాత తాళం వేసిన గది లోపల నుంచి చిన్న చిన్న మూలుగులు వినబడుతూ ఉంటాయి. అది విన్న భార్యాభర్తలిద్దరూ ఇలా అనుకుంటూ ఉంటారు. ఏంటండి, ఏవో శబ్దాలు వినిపిస్తున్నాయి అనుకుని వాళ్ళు ఆ గది తాళం పగలగొడతారు. లోపల కుర్చీలో వాళ్ళ పాప కట్టేసుంటుంది. నోటికి గుడ్డలుంటాయి. అది చూసి వాళ్ళిద్దరూ చాలా ఆశ్చర్యపోతారు. పాప నీరసపడిపోతుంది. చాలా ఏడుస్తూ ఉంటుంది. అమ్మా, నాన్న, మీరొచ్చారా? నాకు చాలా భయంగా ఉందమ్మా అంటూ నిరోష ఏడుస్తూ జరిగిన విషయం మొత్తం చెప్తుంది. ఆ మాటలు విన్నవాళ్ళు చాలా బాధపడతారు. అయ్యో, నా తల్లి ఇలా చేస్తుందని అస్సలు అనుకోలేదు. ఆమె వచ్చిన తర్వాత నిలదీసి అడుగుతాను అని అంటాడు. అలా చాలా సమయం దాటిపోతుంది. బయటకు వెళ్ళిన ఆమె తిరిగి రాదు. వాళ్ళు ఆమె కోసం ఎదురు చూస్తూ అక్కడే ఉంటారు. ఎంతసేపైనా ఆమె రాదు. దాంతో శంకర్ ఇలా అంటాడు. మా అమ్మ మన మాటలు విన్నట్టుంది. అందుకే బయట నుంచి బయటే వెళ్ళిపోయింటుంది. ఎక్కడికెళ్తుంది? నా నుంచి తప్పించుకోలేదు అంటూ కోపంగా ఆమెను వెతుక్కుంటూ బయటకొస్తాడు. అలా బయటకు వచ్చిన ఒక చోట
ఆమె రక్తపు మడుగులో చావు బ్రతుకుల మధ్య ఉంటుంది. శంకర్ ఆమెను చూస్తాడు. అమ్మా, ఏమైందమ్మా? అమ్మా, ఏమైంది అంటూ ఉంటాడు. ఆమె ఏడుస్తూ ఉంటుంది. బాబు, నన్ను క్షమించరా. భగవంతుడు చాలా గొప్పవాడు. ఆ చిన్న ప్రాణాన్ని నేను ఇబ్బంది పెట్టినందుకు భగవంతుడు నాకు సరైన శిక్ష విధించాడురా. నేను ఖచ్చితంగా నరకానికి వెళ్తాను. కనీసం నరకం నుండి నన్ను విడిపించు బాబు. నీ కూతుర్ని క్షమించాను అని ఒక్క మాట చెప్పమని చెప్పు బాబు అంటూ ఏడుస్తూ ఉంటుంది ఆ రక్తపు మడుగులోనే. అతను ఆమెను కాపాడుకునే ప్రయత్నం చేస్తాడు. హాస్పిటల్కి తీసుకుని వెళ్తాడు. వైద్యులు ఆమెని ఐసీలో ఉంచుతారు. ఇక ఆ విషయం తెలుసుకున్న కుమారి తన మగబిడ్డ అలాగే కూతురు నిరోషాని తీసుకుని హాస్పిటల్కి వెళ్తుంది. నిరోషాకి కూడా సెలైన్ బాటిల్ పెడతారు. భోజనం అందిస్తూ ఉంటుంది కుమారి. నిరోష చాలా బాధపడుతుంది. ఇక చాలా సమయం తర్వాత నిరోష బయటకొస్తుంది. అప్పుడే చూడండి, ఆమె నీరోష అని కలవరిస్తుంది. నీరోష అంటే ఎవరు? ఆమెని చివరిసారిగా చూసుకోవడానికి వెళ్ళమని చెప్పండి. అందుకు శంకర్ ఇలా అంటాడు. అమ్మా నిరోష, ఒకసారి నాయనమ్మ దగ్గరికి వెళ్ళరా అమ్మా. ఆమెను చివరిసారిగా చూసిరా. ఆమె నిన్ను క్షమాపణ కోరుకుంటుంది తల్లి అని శంకర్ అంటాడు. నిరోష చాలా బాధపడుతూ ఐసీయూలోకి వెళ్తుంది. ఐసీయూలో ఉన్న ఆమె నిరోషాని చూస్తూ ఏడుస్తూ ఉంటుంది. అమ్మా నీరోష, నన్ను క్షమించమ్మా. నీ కాళ్ళు పట్టుకోవడానికి నువ్వు చిన్నదాని అయిపోయావు. నిన్ను ఇబ్బంది పెట్టినందుకు భగవంతుడు నన్ను తీసుకెళ్తున్నాడమ్మా. నాకు ఒక్క మాట సెలవివు తల్లి. నన్ను క్షమించమ్మా అని ఒక మాట చెప్పమ్మా అని అంటుంది. అందుకు నిరోష ఏడుస్తూ ఇలా అంటుంది. నాయనమ్మ, నువ్వు నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోతావా? నేను నిన్ను వెళ్ళనివ్వను. నాయనమ్మ, నువ్వు నాకు కావాలి. నీ మీద నాకు ఎలాంటి కోపం లేదు నాయనమ్మ. నువ్వు అలా బాధపడకు నాయనమ్మ అంటూ తన కన్నీర్ని తుడుస్తుంది నిరోష. పాప ఆ మాటలతో ఆమె హృదయాన్ని గెలుచుకుంటుంది. ఆమె మరింత ఏడుస్తూ ఇలా అంటుంది. అయ్యో, ఎంత మంచి హృదయం గల చిన్నారినా నేను ఇంత హింసించాను. భగవంతుడా, భగవంతుడా, అమ్మా అంటూ పెద్ద పెద్దగా ఆయాసపడుతూ ఉంటుంది. పాపకు భయం వేసి బయటకు పరుగులు తీస్తుంది. డాక్టర్ డాక్టర్ డాక్టర్, మా నాయనమ్మని చూడండి డాక్టర్ అంటూ పెద్ద పెద్దగా అరుస్తూ ఉంటుంది నిరోష. డాక్టర్ ఆ మాటలు విని లోపలికి వెళ్ళి ఆమెకు ఆక్సిజన్ అందిస్తారు. నిరోష ఏడుస్తూ నాన్నని పట్టుకుంటుంది. నాన్న, నాయనమ్మకేం కాకూడదు. అలా అని నువ్వు భగవంతుని ప్రార్థించు. అమ్మ, నువ్వు కూడా ప్రార్థించమ్మా అంటూ అమాయకంగా అడుగుతుంది. వాళ్ళు అలాగే ప్రార్థిస్తూ ఉంటారు. ఇక కొన్ని రోజులు గడుస్తాయి. ఆమె పరిస్థితి కొంచెం మెరుగుపడుతుంది. డాక్టర్లు ఆమెకి బాగుపడుతుందని సమాధానం చెప్తారు. మరికొన్ని రోజుల తర్వాత ఆమె ఆరోగ్యం కుదుటపడుతోంది. ఇక ఆమెను ఇంటికి తీసుకుని వెళ్తారు. అప్పటి నుంచి ఆమె కూడా ఇంట్లోనే ఉంటూ వాళ్ళతో పాటు ఉంటుంది. నిరోష నాయనమ్మని జాగ్రత్తగా చూసుకుంటూ తనకు కావలసినవన్నీ అందిస్తూ ఉంటుంది. అది చూసిన తల్లిదండ్రులిద్దరూ చాలా సంతోషపడతారు. ఇరుగు పొరుగు వాళ్ళు అందరూ ఆమెను పలకరించటానికి వస్తూ పోతూ ఉంటారు. అప్పుడే శంకర్ స్నేహితురాలు అక్కడికి వస్తుంది. ఆ సమయంలో శంకర్ తన కూతురితో ముచ్చట్లు చెప్తూ ఉంటాడు. శంకర్, ఎలా ఉన్నావు శంకర్? నీ సవితి కూతురుతో ఆడుకుంటున్నావా? ఎవరికో పుట్టిన దాన్ని నీ కూతురని చెప్పుకొని తిరుగుతున్నావు. నీ కొడుకును మాత్రం పట్టించుకోవడం లేదుగా నువ్వు. లీలా, నువ్విక్కడికి ఎందుకొచ్చావు? నీ పని చూసుకొని వెళ్ళు. అంతేగాని ఎక్కువ మాట్లాడకు. నాకు ఇద్దరూ సమానమే. మా మధ్య గొడవలు పెట్టడానికి రాకు నువ్వు. ఎందుకు శంకర్ అంతగా అరుస్తున్నావు? నువ్వు నన్ను పెళ్లి చేసుకో అని నీ వెంట కుక్కలాగా తిరిగాను. చీ కాదు అని నువ్వు అన్నావు కదా. చూస్తాను నీ కూతురి అంతు పొంతు, నీ కొడుకు వంతు చూస్తాను శంకర్. మరీ ముఖ్యంగా నీ భార్య అంతు చూస్తాను అంటూ ఉండగానే కుమారి అక్కడికొస్తుంది. లీలా, ఏంటి సడన్గా వచ్చావు? ఆఫీస్లో వర్క్ అయిపోయిందా? ఏంటో, నువ్వు ఆఫీస్లో లేకపోతే నాకే ఏదోలా ఉంది. నేను కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ తీసుకుందాం అనుకుంటున్నాను. ఆ విషయమే మన బాస్తో మాట్లాడాను. 2 రోజుల్లో చెప్తా అన్నాడు. ఇంకో విషయం ఏంటంటే, వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే మీ ఎదురింట్లోనే మేం కూడా అద్దెకొస్తున్నాం. ఆ మాటలు విన్న కుమారి చాలా సంతోషపడుతుంది. శంకర్ మాత్రం చాలా భయపడతాడు.
ఏంటి ఈమె మా నాన్నతో కొంచెం అదో మాదిరిగా మాట్లాడుతుంది, మరి మా అమ్మతో మాత్రం చాలా చక్కగా మాట్లాడుతుంది. అని నిరోష అనుకుంటుంది. ఆ తర్వాత ఆమె శంకర్ తల్లి దగ్గరికి వెళ్తుంది. మీరు నాకు వరసకి అత్తయ్య అవుతారు, ఎందుకంటే నాకు కుమారి అక్కలాంటిది. అని ఆమె కాళ్లకు నమస్కారం చేస్తుంది. చల్లగా ఉండమ్మా. ఖచ్చితంగా చల్లగా ఉంటాను, మీ ఆశీస్సులుంటే. అని అంటుంది లీల. చాలా సమయం తర్వాత లీల అక్కడి నుంచి వెళ్ళిపోతూ శంకర్తో ఇలా అంటుంది. వస్తాను శంకర్, మళ్ళీ వస్తాను. అంటూ వెళ్తుంది. శంకర్ చాలా కోపంగా ఉంటాడు. అతను అలా ఉండడం చూసిన నిరోష నాన్న, ఏమైంది నాన్నా? అని దగ్గరకు వెళ్తుండగా అతను కోపంగా దూరంగా వెళ్ళు అంటూ ఆమెను తిడతాడు. ఆ మాటలకి ఆమె కూడా కొంచెం బాధపడుతూ వెనక్కి వెళ్ళిపోతుంది. అంత పెద్ద కేక విన్న తల్లి ఇలా అంటుంది. ఏమైంది శంకర్, నిరోషాన్ని ఎందుకు అరుస్తున్నావు? అతను ఏమీ మాట్లాడకుండా కోపంగా వెళ్ళిపోతాడు. ఇక ఆ రోజు రాత్రి అందరూ నిద్రపోతూ ఉంటారు. శంకర్ నిద్రలేచి నిరోష దగ్గరికి వెళ్ళి ఆమె తల నిమురుతూ ఇలా అంటాడు. అమ్మా నిరోష, నన్ను క్షమించమ్మా. పొద్దున్న ఆ లీల మీద ఉన్న కోపం నేమీ చూపించాను అంటూ చాలా బాధపడతాడు. ఇక అతను ఆమె కాళ్ళ దగ్గరే పడుకుని పోతాడు. ఆ మరుసటి రోజు ఉదయం అందరూ నిద్రలేస్తారు. అతను అక్కడ పడుకోవడం చూసి తల్లి ఇలా అంటుంది. శంకర్, ఏమైందిరా ఇక్కడ పడుకున్నావు? నాన్న, ఇక్కడ పడుకున్నారేంటి? ఏమైంది నాన్న? ఏవండి, ఏమైంది మీకు ఇక్కడ పడుకున్నారు? అంటూ అందరూ ప్రశ్నల మీద ప్రశ్నలు అడుగుతూ ఉంటారు. అతను ఏమీ మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అతను లీల గురించే ఆలోచిస్తూ ఉంటాడు. లీల వాళ్ళింటికి ఎదురుగా ఉన్న ఇంట్లోనే అద్దెకు దిగుతుంది. ఆమె సరాసరి వాళ్ళింటికి వస్తుంది. కుమారి, కుమారి అంటూ పిలుస్తూ ఉంటుంది లీల. శంకర్ ఆమెను చూస్తాడు. ఇంట్లో ఎవరూ లేరు, హాస్పిటల్కి వెళ్ళారు. ఇంక నువ్వు బయటికెళ్ళొచ్చు. ఎందుకు శంకర్ ఎప్పుడు అలా కస్సుబుస్సులాడుతూ ఉంటావు? నువ్వు కాదు అన్నావు అని చెప్పి నేను ఉద్యోగం మానేసి వెళ్ళిపోయాను. తర్వాత నీకు పెళ్ళయిందని తెలుసుకొని చాలా బాధపడ్డాను. నువ్వు చేసుకున్నది కుమారి అని చెప్పి ఇంకా బాధపడ్డాను. పెళ్ళైన ఆడదాన్ని, అది కూడా ఒక బిడ్డకు తల్లిని చేసుకున్నావు. అందుకు నిన్ను అభినందించాలో అమాయకుడు అని అనుకోవాలో నాకే అర్థం కావట్లేదు శంకర్. ఎన్ని రోజులు నువ్వు లేకపోవడంతో నేను చాలా సంతోషంగా ఉన్నాను. తుఫాన్లాగా నా జీవితంలోకి ఎందుకు రావడానికి మళ్ళీ ప్రయత్నిస్తున్నావు? నిన్ను మర్చిపోవడానికి నేను చాలా ప్రయత్నించాను, అది నా వల్ల కావట్లేదు. ఎలాగైనా నిన్ను నా సొంతం చేసుకోవాలి, అది మాత్రమే నాకు తెలుసు శంకర్. అందుకే మళ్ళీ ఉద్యోగంలో చేరాను, నీ భార్యకి దగ్గరయ్యాను. లీలా అంటూ శంకర్ ఆమె పైన చెయ్యి లేపుతాడు. కొట్టు శంకర్, కొట్టు, నీ కసి తీరా కొట్టు. నీ చెయ్యి నన్ను తాకింది అని చాలా సంతోషపడతాను. దయచేసి నువ్విక్కడి నుంచి వెళ్ళిపో. ఇప్పుడు నేను ఒకే ఒక ప్రశ్న అడుగుతాను, సూటిగా సమాధానం చెప్పు శంకర్. ఇక్కడి నుండి వెళ్ళిపోతాను. ఏంటో చెప్పు. సరే, నాకు అడ్డంగా ఉన్న నీ భార్యని చంపాలా, లేక నీ ముద్దుల కూతురు నిరోషాన్ని చంపాలా, లేదంటే నీ కొడుకుతో సహా ముగ్గురిని చంపేనా? లీలా, ఏం మాట్లాడుతున్నావో అర్థమవుతుందా? దయచేసి నా మీద కోపం ఆ పిల్లల మీద, నా భార్య మీద చూపించకు. నీకు దండం పెడతాను. అయ్యో శంకర్, నిన్ను చూస్తుంటే నాకు చాలా జాలిగా ఉంది. కానీ ఏం చేస్తాను, వాళ్ళని చంపుతానని బెదిరిస్తేనే గాని నువ్వు నాకు దక్కేలా లేవు. అది నీ పిచ్చి పొరపాటు. వాళ్ళని చంపినా కూడా నేను నిన్ను పెళ్లి చేసుకుంటానని ఎలా అనుకుంటున్నావు? ఓహో, సరే శంకర్, నన్ను రెండో పెళ్లి చేసుకో, నేనెవరికి చెప్పను. నువ్వు నాతో ఎలా ఉన్నా పర్వాలేదు. నా భార్యకి నేను అన్యాయం చేయలేను అని శంకర్ అంటాడు. వాళ్ళిద్దరూ అలా మాట్లాడుకుంటూనే ఉంటారు. ఇంతలో కుమారి, వాళ్ళ అత్తాపిల్లలు అందరూ హాస్పిటల్ నుంచి ఇంటికొస్తారు. అప్పుడు ఒక్కసారిగా లీలా తలుపులు తీసుకుని చిరిగిన బట్టలతో బయటికి ఏడుస్తూ వస్తుంది. కుమారి, కుమారి. కుమారికి ఏం జరిగిందో అర్థం కాక, లీలా, ఏమైంది లీలా, ఏమైంది? ఎవరూ లేని సమయంలో నీ భర్త నన్ను బలవంతం చేయడానికి ప్రయత్నిస్తున్నాడు. శంకర్ బాగా తాగేస్తున్నాడు, ఎలా పడితే అలా మాట్లాడుతున్నాడు. లోపలగా తలుపులు తెరుస్తోంది. లోపల అతనికి తలకు తీవ్రమైన గాయం అయి ఉంటుంది. కుమారి పెద్దగా ఏమండి అంటూ అరుస్తూ కేకలు వేస్తోంది. అతన్ని హాస్పిటల్లో చేర్పిస్తారు. అందరూ అక్కడే ఉంటారు. అప్పుడే శంకర్ భార్య లీలతో ఇలా అంటుంది. లీలా, అసలు ఏం జరిగింది?
నేను నీ కోసం ఇంటికొచ్చాను. అప్పుడు అతను మద్యం తాగుతూ ఉన్నాడు. దాన్ని చూసి నేను ఆశ్చర్యపోయాను. శంకర్, నువ్వు మద్యం తాగుతావా అని అడిగాను. అవును, ఎవరికీ తెలియకుండా అప్పుడప్పుడు అలా తాగుతూనే ఉంటాను. రా, ఇద్దరం కలిసి తాగుదాం. అని శంకర్ అనగానే నేను చిచి సిగ్గు లేకుండా నన్ను ఎలా పిలుస్తున్నావు, నేను వెళ్తానని బయటికి వెళ్తూ ఉండగా అతను నన్ను పట్టుకొని బలవంతం చేయబోయాడు. నేను అతన్ని పక్కకి గట్టిగా నెట్టేశాను. బహుశా అతనికి కింద పడి గాయమైందేమో, అదంతా నాకు తెలీదు. అని లీల చెప్తుంది. అందుకు శంకర్ భార్య ఇలా అంటుంది. కానీ నా భర్తకి తాగుడు అలవాటు లేదని నేను అనుకుంటున్నాను. అని ఎంతో ఏడుస్తుంది. కానీ నిరోష ఇదంతా విని తన మనసులో ఇలా అనుకుంటూ ఉంటుంది. మా నాన్న అలాంటి వాడే కాదు, ఈమె ఖచ్చితంగా అబద్ధం చెప్తుంది. అనుకుంటూ ఉంటుంది నిరోష. ఇక అప్పుడే లీల తన మనసులో ఇలా అనుకుంటూ ఉంటుంది. ఏదో విధంగా శంకర్ని చంపేయాలి, లేదంటే చాలా ప్రమాదం. హాస్పిటల్లో నా ప్రాణ స్నేహితురాలు శాంతి పనిచేస్తుంది కదా, దాంతో ఎలా అయినా సరే నిజం చెప్పి వాడిని చంపేయాలి అనుకొని లీల శాంతి కోసం వెతుకుతూ ఉంటుంది. ఇంతలో శాంతి కనిపిస్తుంది. లీల శాంతి చేయి పట్టుకుని పక్కకు తీసుకెళ్తుంది. శాంతి, ఇప్పుడు శంకర్ అనే అతన్ని అడ్మిట్ చేశాం కదా, అతను బ్రతకూడదు. లీలా, నీకు పిచ్చి పట్టిందా? ఏం మాట్లాడుతున్నావు అర్థం అవుతుందా? ఒక మనిషి ప్రాణాలు తీయమని నాకు చెప్తున్నావా? పెద్దగా అరవకే శాంతి. అతను గనుక బ్రతకాడంటే నేను మాత్రం జైలుకి వెళ్లాల్సి ఉంటుంది. ఏం జరిగింది కొంచెం అర్థమయ్యేలాగా చెప్పు. శాంతి, నేను శంకర్ని ప్రేమించానే. అతను ఎలా అయినా నా సొంతం చేసుకోవాలనుకున్నాను. ఈరోజు తన భార్య లేని సమయంలో కావాలని అతని దగ్గరికి వెళ్ళాను. అతన్ని పెళ్లి చేసుకోమని గట్టిగా వాదించాను. అతను పదే పదే నేను పెళ్లి చేసుకోనని చెప్పాడు. నాకు చాలా కోపం వచ్చి అతని తలని గట్టిగా గోడకు తగిలేలా నెట్టాను. అతని తలకి గాయమైంది, కింద పడిపోయాడు. నాకేమో భయం వేసింది. శంకర్ లే లే శంకర్, లే శంకర్, అయ్యో ఎంత పని జరిగిపోయింది అని అనుకున్నాను. అతనికి ఏమన్నా అయితే అది నా మీద వస్తుందని పరుగు నా ఇంటికి వెళ్ళి మా నాన్న తాగుతున్న మందు సీసాన్ని తీసుకొచ్చి అతని నోట్లో పోశాను, అతని మీద కూడా పోశాను. అతనే తాగుతున్నట్టుగా అక్కడ ఒక గ్లాస్ని మందుని వదిలిపెట్టాను. ఇక బయటికి వెళ్ళిన తన భార్య తల్లి కోసం కిటికీ నుంచి ఎదురు చూస్తూ ఉన్నాను. ఇక వాళ్ళు రావడం గమనించి నా బట్టలు చీల్చుకొని అతను నన్ను అఘాయిత్యం చేయబోయాడని అబద్ధం చెప్పానే. ఇదంతా అతను చనిపోయాడనే అనుకుని చేశాను. కానీ తీరా చూస్తే అతను స్పృహ తప్పి కింద పడిపోయాడు. అతను బ్రతికాడంటే జరిగిన నిజమంతా చెప్తాడు. ఇక నా పని అయిపోతుంది. నేను మాత్రం జైలుకి వెళ్ళడం ఖాయం. నువ్వే ఏదో ఒకటి చేయవే. నీకెంత డబ్బు కావాలంటే అంత డబ్బు ఇస్తాను. ఏం చెప్పాలో నాకు అర్థం కావట్లేదే. ఇక వీళ్ళిద్దరి సంభాషణ మొత్తం నిరోష వింటుంది. లీలా ఆంటీ అన్ని అబద్ధాలు చెప్పింది. నా తండ్రి చాలా మంచివాడు. ఈ విషయాన్ని ఇప్పుడే మా అమ్మకు చెప్పాలి. అని అనుకుని నిరోష అక్కడి నుంచి వెళ్తూ ఉండగా లీల నిరోషని గమనిస్తుంది. భగవంతుడా, చచ్చాను. ఇదంతా వినేసినట్టుంది. ఈ నిజం అక్కడ చెప్పిందంటే ఇంకా గోవిందా గోవిందా అనుకుని లీల నిరోష వెంట పడుతుంది. నిరోషాని పట్టుకొని శాంతి దగ్గరికి వస్తుంది. శాంతి, ఇది లేకుండా ఏదో ఒక మత్తు ఇంజెక్షన్ ఇవ్వవే అనగానే శాంతి సరే అని చెప్పి పక్కనే ఉన్న రూంలోకి తీసుకెళ్తుంది. ఏదో ఒక ఇంజెక్షన్ తీసుకొచ్చి నిరోష చేతికి వేస్తోంది. అంతే, ఒక్క సెకండ్లోనే ఆమె కింద పడిపోతుంది. ఇక వాళ్ళిద్దరూ ఆమెను ఒక బెడ్ పైన పడుకోబెడతారు. శాంతి, దయచేసి ఏదో ఒకటి చెయ్యి. సరే, నేనేదో ఒకటి చేసి అతను చంపేస్తాను గాని నువ్వు అలా ఉండు అని ఆమెకు ధైర్యం చెప్పి అతని గది దగ్గరికి వెళ్తుంది. అక్కడ ఉన్న భార్య తల్లితో ఇలా అంటుంది. ఐసీయూ రూమ్ దగ్గర ఎవరు ఉండకూడదమ్మా, అందరు వెళ్ళిపోండి అని వాళ్ళని పక్కకి పంపించేస్తుంది శాంతి. ఇక ఆమె లోపలికి వెళ్ళి సెలైన్లో విషాన్ని కలపబోతూ ఉండగా అప్పుడే అక్కడికి డాక్టర్ వస్తాడు. సిస్టర్, అతని తలకి కట్టుకట్టాం కదా, ఇప్పుడు అతని కండిషన్ ఎలా ఉంది? బాగానే ఉంది సార్. ఏంటి అలా కంగారు పడుతున్నారు? ఏదైనా ప్రాబ్లం ఉంటే ఇంటికెళ్ళి రెస్ట్ తీసుకోండి. అందుకు ఆమె సరే అంటుంది. ఇంతలోనే అతను స్పృహ నుంచి మేల్కొంటాడు. పైకి లేవకండి, పడుకోండి, మీకేం కాదు అని డాక్టర్ చెప్తాడు. ఇంతలో డాక్టర్కి ఫోన్ రావడంతో సిస్టర్ని చూసుకోమని చెప్తారు. బయట ఫోన్ మాట్లాడుకుంటూ వెళ్ళిపోతాడు డాక్టర్. ఇంతలో శంకర్కి మేల్కు వస్తుంది. నేనెవరు? నేను ఇక్కడెందుకున్నాను అని ఆశ్చర్యంగా అడుగుతాడు శంకర్. ఇక సిస్టర్కి అనుమానం వస్తుంది. ఏంటిది ఇలా అంటున్నాడు? కొంపదీసి తలకు గాయం అవడం వల్ల గతం మర్చిపోయాడా ఏంటి? అదే నిజమైతే ఇతన్ని చంపే అవసరమే లేదు అని శాంతి అనుకుంటుంది. ఇలా ఉండగా బయట వాళ్ళందరూ పాప కనబడ్డం లేదని వెతకడం మొదలు పెడతారు.
శాంతి బయటకు వచ్చి చాలా కంగారుగా లీల దగ్గరికి వెళ్తుంది. శాంతి చంపేసావా వాణ్ణి? లేదు, ఆ అవసరమే లేదు లీలా. ఎందుకంటే అతను గతాన్ని పూర్తిగా మర్చిపోయాడు. కాబట్టి మనకి ఎలాంటి బాధ లేదు. ఈ విషయం ఎవరికైనా చెప్పావా? అందుకు శాంతి చెప్పలేదు అని సమాధానం చెప్తుంది. బయట ఎవరూ లేరని, బహుశా పాప కోసం వెతుకుతున్నారేమో అని చెప్తుంది. సరే, ఇదే మంచి అవకాశం నా శంకర్ని నేను సొంతం చేసుకోవడానికి. నేను శంకర్ని తీసుకుని వెళ్ళిపోతాను. ఈ పాప మాత్రం బయటికి వెళ్ళకూడదు. నువ్వేదన్నా చెయ్యి, ఇదిగో డబ్బు. అని చెప్పి ఆమె చేతిలో డబ్బులు పెట్టి అక్కడి నుంచి శంకర్ గదిలోకి వెళ్తుంది లీల. శంకర్, లేచావా? పద, మన ఇంటికి వెళ్ళిపోదాం. శంకర్ ఆమెని ఆశ్చర్యంగా చూస్తూ ఉంటాడు. ఎవరు మీరు? నేను నీ కాబోయే భార్య లీలని. ఇందాక మనం బైక్ మీద వస్తుంటే యాక్సిడెంట్ జరిగి నువ్వు కింద పడిపోయావు. నీ తలకి గాయమైంది. అందుకే నేను ఇక్కడికి తీసుకొచ్చాను. నాకు అసలేమీ గుర్తు రావటం లేదు. సరే, నువ్వు ఇక్కడే ఉంటే అలాగే అనిపిస్తుంది. పద, మన ఇంటికి వెళ్ళిపోదాం. అంటూ అతన్ని ఎవరికీ కనబడకుండా వెనక దారి నుంచి తీసుకొని ఒక ఆటో మాట్లాడుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. వీళ్ళంతా పాప కోసం వెతుకుతూ ఉంటారు. వాళ్ళు కంగారు పడుతూ బహుశా శంకర్ దగ్గర ఉందేమో అని అక్కడికి వస్తారు. కానీ అక్కడ శంకర్ లేకపోవడంతో చాలా కంగారు పడిపోతారు. వెంటనే అతని భార్య లీలాకి కాల్ చేస్తుంది. లీల ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. అందరూ చాలా భయపడిపోతూ ఉంటారు. శాంతిని అడుగుతారు. అతను మీ కళ్ళ ముందే కదా పాపను తీసుకుని బయటికెళ్ళాడు. అయినా మళ్ళీ నన్ను అడుగుతారేంటి? అని అబద్ధం చెప్తుంది శాంతి. వాళ్ళు కంగారు పడుతూ ఇక అతని కోసం వెతుక్కుంటూ అందరూ బయటికి వెళ్తారు. శాంతి ఆ పిల్లని ఎవరికీ కనబడకుండా చేస్తుంది. ఇక వాళ్ళు శంకర్ కోసం వెతుకుతూ ఉంటారు. కానీ అతని జాడ ఎక్కడా కనపడదు. వాళ్ళు ఇంటి దగ్గర ఎంతో బాధపడుతూ కూర్చుంటారు. అప్పుడే అక్కడికి లీల వస్తుంది. ఏమీ తెలియనట్టుగా శంకర్కి ఎలా ఉంది అని అడుగుతోంది. అందుకు కుమారి ఏడుస్తూ జరిగిన విషయం మొత్తం చెప్తుంది. అదంతా విన్న లీల ఏమీ తెలియనట్టుగా అయ్యో అంటూ వాళ్ళని ఓదారుస్తుంది. కొంచెంసేపు తర్వాత వాళ్ళతో మాట్లాడుతుంది. శంకర్ మీకు మొహం చూపించలేక పాపని తీసుకుని వెళ్ళిపోయాడు అనుకుంటా. నాకు అనుమానంగానే ఉంది. మీరు దిగులు పడకండి, వాళ్ళే తిరిగి వస్తారులే. అన్నట్టు మేము కూడా ఇల్లు ఖాళీ చేస్తున్నాం. దూరంగా వెళ్ళిపోతాం. వచ్చిన టైం అస్సలు బాలేదు అని లీలా వాళ్లకు మాయమాటలు చెప్తుంది. ఆ తర్వాత ఆమె బయటకు వెళ్ళిపోతుంది. ఇక ఆమె సరాసరి శంకర్ని తీసుకొని వేరే పట్టణానికి వెళ్ళిపోతుంది. అక్కడ శంకర్ని పెళ్లి చేసుకుంటుంది. ఇలా ఉండగా శాంతి ఆ పాపని ఒక డబ్బాలో కట్టేసి మెడికల్ ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్స్ లారీలో వేసేస్తుంది. కొంత సమయం తర్వాత ఆ లారీ బయలుదేరి వెళ్ళిపోతుంది. ఒక భారం వదిలిపోయింది. ఆ పాప పాపం ఎక్కడికి చేరుకుంటుందో ఏమో. ఏదేమైతేనేం లీల పుణ్యమా అంటూ ఒక్కసారిగా లక్షాధికారినైపోయాను అని శాంతి అనుకుంటుంది. పాపం శంకర్, నిరోష కనబడకపోవటంతో వాళ్ళెంతగానో బాధపడుతూ ఉంటారు. వాళ్ళ కోసం వెతుకుతూ ఉంటారు.